వర్షం వస్తున్నా తడవని యోగం ఈ మాయ ప్రేమిస్తే షాపింగ్ మాల్ నాన్న జర్నీ సక్సెస్ఫుల్ సినిమాల తర్వాత మళ్ళీ ఓ మంచి హిట్ సినిమా చేయాలనే ఉద్దేశంతో ఈ రేణుగుంట సినిమా తీసుకోవడం జరిగింది. నా నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఆంధ్రప్రదేశ్ ప్రేక్షకులందరూ కూడా ఈ రేణుగుంట సినిమాను కూడా పెద్ద విజయం చేకూర్చి ఇంత సక్సెస్ ఇచ్చినందుకు చాలా 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 సంతోషంగా ఉంది. వారికి ఈ సందర్భంగా నా కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. ఈ సినిమా ముఖ్యంగా డైరెక్టర్స్ మూవీ పన్నీర్ సెల్వం గారు ప్రతి సన్నివేశాన్ని కూడా ఎంతో అద్భుతంగా ఈ సినిమాని తీర్చిదిద్దడం జరిగింది. అలాగే ఈ సినిమాకి వివి వినాయక్ ప్రముఖ దర్శకులు వివి వినాయక్ వాయిస్ ఓవర్ చెప్పడం నా అదృష్టంకి పిలువుతున్నాను. ఈ సినిమా 100% వివి వినాయక్ వాయిస్ వల్ల మంచి ప్రమోషన్ పరంగా ప్లస్ సినిమా పరంగా ఓపెనింగ్స్ పరంగా ఆయన హెల్ప్ అయ్యారు. సో వారికి ఈ సందర్భం కృతజ్ఞత తెలుపుకున్నాను. వర్షం వస్తున్నా తడవని యోగం ఈ మాయ చేసే వారు నడుస్తూనే ఉన్నా తరగదు ఈ దూరం ఏ మాయే నాలో ఈ వేళ సిరిమల్లెవా చిరుమంటవా తెలియని వ్యధ తెలిసేదెలా. రేణుగుంట అనే సినిమా నేను తమిళ్లో ఆల్రెడీ చూశాను. నాకు చాలా రియలిస్టిక్గా భలే ఉంది సినిమా. ఇది రీమేక్ చేస్తారు ఎవరైనా అని అనుకున్నాను. ఎవరో కొందరు రైట్స్ తీసుకున్నారు. ఫైనల్గా ఎవరి చేతిలో పడాలో వాళ్ళ చేతిలోనే పడి ఈ సినిమాని తను డబ్ చేయటం చాలా ఆనందంగా ఉంది. ఓ సంతోషం అనే మ్యాగజైన్ పెట్టి పాఠకులందరిలో సంతోషం క్రియేట్ చేసి ఎవరి ఇయర్ ఫంక్షన్ చేసి ఎంతోమందిని సంతోషపెట్టి ఇలాంటి మంచి మంచి సినిమాలు తీసి సంతోషం సురేష్ డెఫినెట్గా ఈ సినిమా కూడా మంచి హిట్ అవ్వాలని తన హిట్ లిస్ట్లో ఇది కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.